హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చేగిరెడ్డి. ఈరోజు మనం హైదరాబాద్లోని శిల్పారామం వచ్చేసాం. ఇక్కడ పూర్వం అనుభవాలన్నీ చాలా ఉన్నాయి, అన్ని చూసేద్దాం పదండి. చూడండి, ఇక్కడ పూర్వం ఉపయోగించిన వస్తువులన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. అన్నీ రాగి ఇత్తడి వస్తువులే. ఇప్పుడంటే చాలా రకాలు వచ్చాయి. ఇక్కడ చూడండి, రైతు పని చేస్తున్నారు. చూడండి, పూర్వం ఇలా చిన్న గుడిసెలుండి ఇంటి బయట కళ్ళెపు చల్లుకొని ఇంత చక్కగా నుగ్గులు వేసుకొని చూడండి. ఇప్పుడున్న కల్చర్లో ఎంత పోయింది. ఇక్కడ కార్పెంటర్ అంటే వడ్రంగి. పూర్వం మనము ఇలా దగ్గరికి వెళ్ళి చైర్స్ టేబుల్స్ అన్నీ తయారు చేసుకుంటాము. కాకపోతే ఈ జనరేషన్లో అన్నీ రెడీమేడ్గా తయారవుతున్నాయి. ఇక్కడ చూడండి, పెంబర్తి ఇత్తడి వస్తువులు తయారీ విధానం చూడండి. ఇంత చక్కగా అప్పటి కాలంలో ఇత్తడి మీద ఇంత చక్కగా డిజైన్ చేస్తున్నారు. చెరియల్ పెయింటింగ్ బొమ్మలు. అప్పట్లో విగ్రహాలు ఇలా తయారు చేసేవారు. ఎంతో చక్కగా మట్టితో చెక్కతో కూడినటువంటి విగ్రహాలు ఇవి. ఎంత చక్కగా ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలు. చెక్క బొమ్మల తయారీ విధానము. అప్పట్లో చెట్లను తవ్వుతూ ఇలా డిజైన్గా చేసేవారు. ఇప్పట్లో అంతా రెడీమేడ్ అచ్చులు అంటారు కదా, అచ్చులు చేస్తున్నారు ఇప్పుడు. అప్పట్లో చాలా కష్టపడేవారు. చూడండి, అప్పటి పూర్వకాలంలో గ్రామంలో సంత అంటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. జాతకాలు చెప్తూ అక్కడ గంపలు జాటలు, ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. చూడండి, మనము సంక్రాంతి అప్పుడు గంగిరెద్దు వాళ్ళు వస్తుంటారు అప్పటి కాలంలో. అలాగే హరిదాసు అప్పటి కాలంలో అంతరించిపోయారు. హరిదాసు పూర్వం నివసించే ఇంటిలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. గిరిజన జీవన శైలి. లోపలికి కుడికాలు పెడుతున్నాము. పిల్లల్లో లోపల ఎలా ఉంటుండ్రో. సొరకాయలతో వీణలు అన్నీ చేస్తుంటారు కదా అవి. ఎన్నో రకరకాల వస్తువులు తయారీ. ఇక్కడ కుండలు బుట్టలు. ఇక్కడ డోళ్ళు తబలాలు. గిరిజన జీవన శైలి. చూడండి, పూర్వం ఎంతో చక్కగా డిజైన్లు గీసుకుంటూ వీళ్ళకి
ఇక్కడ వచ్చేసి రైతు అరక దున్నుతున్నాడు. ఎంతో చక్కగా చిత్రీకరించారు. ఇక్కడ ఎద్దులు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు సేద్యం ఏదైనా చేయాలన్నా ట్రాక్టర్లు, వివిధ రకాల మిషన్లు వచ్చేసాయి. ఇంకా పోయే కాలంలో ఇది కూడా అంతరించిపోతుంది. ఇక్కడ పూర్వం ఉన్న లేడీస్ అందరూ ఇక్కడ ఫోటో దిగుతున్నారు. సూపర్. కుమ్మరి పూర్వం కుండలు కానీ ఏదైనా ధాన్యం దాచుకోవడానికి ఏదైనా కానీ పరికరాలన్నీ మట్టితోనే తయారు చేశారు. శాలివాహన అని అంటారు, ఏదో అంటారు ఇలా, శాలివాహన. ఎంతో అప్పట్లో మట్టితో ఎంతో చక్కగా తయారు చేసేవారు. చూడండి ఎంత చక్కగా చక్రం మీద మట్టి వేసుకొని చేస్తున్నారు. జాతర సమయంలో బోనాలు అయితే ఇది చూడండి, పోతురా చూడండి. జాతర సమయంలో బోనాలు, డప్పులు, పోతురాజు, అలాగే అమ్మూరు తల్లి ఒంట్లోకి వచ్చిన వారు, ఇలా చాలామంది ఉంటారు. చూడండి ఇక్కడ వచ్చేసినట్టయితే మనకు ఇద్దరు ఉన్నారు. పూర్వం ధాన్యాలు అయినా ఇలా ఇసురుకొని వండుకునేవారు. ఇలా చాటలో చెరుక్కుంటూ గింజల్ని వేరు చేసుకుంటారు. అలాగే ఇంట్లో పెద్ద మనిషి అంటే ఇంటి బయట చైర్లో కూర్చొని ఇంటి పెద్దవారు, ఇలా పిల్లవాళ్ళు ఉంటే ఇలా కూర్చొని ఎంతో చక్కగా ఆడుకుంటారు. అయితే ఇప్పటి కాలంలో అయితే అందరూ హ్యాండ్రెడ్ మొబైల్స్, శరవాణీలు వచ్చాయి కదా, మనకు చెప్పనవసరం లేదు, మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఆ పూర్వం అనుభవాలతో అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. చూడండి మీకు ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ని డిజైన్ చేశారు, చూపిస్తాను. చూడండి వాటర్ ఫాల్. పూర్వం చెక్కల మీద చిత్రీకరించినవి చూడండి ఎంతో చక్కగా ఉన్నాయో.